అబ్బాయిల్ని సమాజంలో బతకనిచ్చేటట్లేరు. నవంబర్లో పెళ్ళి, ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్, కోట్ల రూపాయలతో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు బతికిలేడు. అతని కాబోయే భార్య, ఆ కాబోయే భార్యకు సంబంధించిన ప్రియుడు ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ప్రేమ, కుటుంబ ఒత్తిడా, సామాజిక ప్రతిష్టల, వీటన్నిటి మధ్య చిక్కుకున్న ఆ యువతి జీవితమే ఒక విషాదంగా మారిపోయింది ఈరోజు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పూణే కేసుకు సంబంధించిన విషయాల అసలు కథ ఏంటి? ఈరోజు మనం వార్తలకే పరిమితం కాకుండా ప్రేమలు ఎలా ఉన్నాయి, వివాహాలు ఎలా జరుగుతున్నాయి, కుటుంబ ఒత్తిళ్లు ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయి, అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, వీటన్నిటి మధ్య ఏర్పడేటువంటి ప్రమాదకరమైన సంఘర్షణ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేసి 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. మొదటిగా అసలు ఈ కేసు ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు మనకు అందిస్తున్న కథనం ప్రకారం మహారాష్ట్ర పూణేకు చెందినటువంటి 25 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ 20 ఏళ్ల సిఏ గోయల్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో వారి వివాహం జరగాల్సి ఉంది. ఆ విధంగా పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి మీడియా కథనాల ప్రకారం ఇద్దరూ సంపన్న కుటుంబాలకు చెందినవారు. పెళ్లి కోసం ఉదయపూర్లో ప్యాలెస్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కొన్ని వివరాలను ఖండించడం జరిగింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఇది సాధారణ కుటుంబం కాదు. సామాజిక ప్రతిష్ట, ఆర్థిక స్వావలంబన, స్థాయి, కుటుంబ గౌరవం అన్నీ కలిసి ఈ వివాహాన్ని మరింత ప్రాముఖ్యంగా మార్చాయి. ఇక అదర్ సైడ్ చూసుకుంటే ప్రేమ కథకు మరొక వైపు. ఇక్కడే కథలో అసలు మలుపు మొదలవుతుంది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం సియా గోయల్కు 22 ఏళ్ల చేతన్ చౌదరితో ముందే ప్రేమ సంబంధం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేతన్తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సియా చైతన్ మధ్య కమ్యూనికేషన్ కొనసాగిందని కాల్ రికార్డులు సూచిస్తున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు వారిద్దరి మధ్య వేల సంఖ్యలో కాల్స్, వందల గంటల సంభాషణ జరిగింది. ఇది ఒక సాధారణ స్నేహం కాదు, అసాధారణ స్నేహం అనే విషయాన్ని పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇదే విషయం అంటే ఎంగేజ్మెంట్ జరిగిన మనసు మాత్రం వేరొక చోట ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మనందరి ముందుకు వస్తుంది. ఇన్ని సంఘటనల తర్వాత 4th ట్రిప్ పోలీసుల ఆలోచన ప్రకారం వీళ్ళందరూ కలిసి ఒక ట్రెక్కింగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ ట్రెక్కింగ్ ట్రిప్ సందర్భంగా కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయినట్టుగా మొదట కనిపించింది. ఆ విధంగా సీన్ని క్రియేట్ చేశారు. కానీ పోలీసు దర్యాప్తు కొనసాగే కొద్దీ ఇది యాక్సిడెంట్ కాదేమో అనేటువంటి అనుమానాలు బలపడ్డాయి. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ముందుగా ఇంతకుముందే వీరిద్దరూ కలిసి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత మళ్ళీ మరొక సందర్భంలో ప్లాన్ అమలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా కోర్టులో పోలీసులు నిరూపించాల్సి ఉంది. ఇంతకీ ఈ కేసులో ఎవరు ప్రధాన నిందులు, ఎవరికి సహకరించారు, ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా, లేక ఇద్దరూ కలిసి పథకం రచించారా అనేటువంటి విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. అసలు ఇలాంటి సమస్యలు ఇప్పుడు మనం ఎందుకు సమాజంలో ఎదుర్కొంటున్నాం? ఈ కేసును కేవలం ఒక మహిళ తన కాబోయే భర్తను ఎలా హత్య చేయించింది అనే కోణంలో మాత్రమే మనం చూడటం సరైంది కాదు. ఎందుకంటే నేరానికి స్త్రీలింగమా పూలింగమా అనేది సంబంధం ఉండదు. క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే పురుషుడైనా మహిళైనా దుర్మార్గానికి పాల్పడే అవకాశం, ప్రమాదం రెండూ పొంచి ఉంటాయి. అయితే ఇక్కడ మరొక ప్రశ్న కూడా ఉంది. ప్రేమ ఒకవైపు, కుటుంబ నిర్ణయాలు మరొక వైపు. ఈ రెండింటి మధ్య చిక్కుకుపోయిన యువత
తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారా? తల్లిదండ్రులు వినడానికి సిద్ధంగా ఉన్నారా? కుటుంబ పరువు, సామాజిక ఒత్తిడి, బంధువుల మాటలు ఇవన్నీ కలిసి నేటి యువతను మానసికంగా నలిపేస్తున్నాయా? ఈ రకంగా నిందితులుగా మారడానికి ప్రేరేపిస్తున్నాయా? ఇదంతా చూస్తుంటే ప్రేమ, వివాహం, పరువు ప్రాణాల కంటే గొప్పవా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలగడం సర్వసాధారణం. నేటి సమాజంలో చాలామంది యువత ప్రేమించినా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే తమ మాట వినరు అనేటువంటి భయం, కుటుంబ గౌరవం తగ్గుతుంది అనేటువంటి ఆందోళన, సామాజిక ఒత్తిడి ఇవన్నీ కలిసి వారిని మౌనంగా ఉంచుతున్నాయి. కానీ కారణం ఏదైనా హత్యను సమర్థించే హక్కు ఎవరికీ లేదు. ప్రేమ కోసం, పరువు కోసం, ఆస్తి కోసం, కుటుంబ ఒత్తిడి కోసం ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి ఇవ్వలేదు. అది నేరమే, అది ఎప్పటికీ క్షమించరానటువంటి దుర్మార్గమే. ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది. ప్రేమను దాచిపెట్టే సమాజం అత్యంత ప్రమాదకరం, లేక నిజం చెప్పడానికి అవకాశం ఇవ్వనటువంటి కుటుంబ వ్యవస్థ మరింత ప్రమాదకరం? వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి విశ్లేషణాత్మక వీడియోల కోసం చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.